వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. మీరందరూ బాగున్నారా అని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం కొత్తగా ఏమి చూడబోతున్నామో చూడండి. ఏం తెలుసుకున్నామంటే ఇంక్యుబేటర్లో కొడుకులు అయితే బతికేసానని చెప్పేసి లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఓన్లీ ఆడియో మాత్రం పెట్టాను, సాంగ్స్ పెట్టాను, యూట్యూబ్ సాంగ్స్. ఇన్ఫర్మేషన్ మంచిగా అయితే ఉంటుంది. ఎవరైనా లైక్ చేయండి, పోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తుంటే నాటుకోలకు సంబంధించిన మంచి వీడియోలు అయితే చేస్తుంటాం. నాటుకోల పెంపకంలో డే 7 41 డేస్ ఛాలెంజ్ అయితే మనం పెట్టాము. బట్ మన ఇంక్యుబేటర్లో రెండోసారి అయితే గుడ్లు హ్యాచ్ అయిపోయాయి. మన పిల్లలు అయితే కూడా చూడండి, 3 పిల్ల గుడ్ క్వాలిటీ అయితే వచ్చేసింది. ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ తెప్పించాను కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే 5 పిల్లలు అయిపోయాయి. చూడండి, 5 పిల్లలు అయితే బయటకు వచ్చేసి 2 ఇప్పుడు 1 అవర్ అయితే ఉంది బయటకు వచ్చేసి. ఇవి నిన్న సాయంత్రం వచ్చేసాయి 3. ఇంకా రెడీగా ఉండేటివి ఇవి ఉన్నాయి. ఇంక్యుబేటర్ ఎలా వాడాలి అంటే పూర్తిగా రేట్ అయితే కాస్ట్ కూడా నేను చెప్తాను. ఎక్కడ తీసుకోవాలి ఏం కథ అని నాకైతే అడగండి. నేను కావాలి, ఇంకో కోళ్ళకి సంబంధించిన ఆటకోళ్ళకి సంబంధించిన కావాలి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే కన్నా ఒక్క గుడ్డు కూడా వేస్ట్ అవ్వదు. మనకి నీట్గా కడిగేసుకొని ఎట్లా ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటేనే వీడియో పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. వీడియోలో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్, మన నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.